తాడియందు పాము తోచినప్పుడు అక్కడ అది సత్తు కాదు. ఎందుకంటే అక్కడ నిజంగా లేదు, వాడు చెప్పేది అక్కడ నిజంగా లేదు. పోనీ అసత్తు అందామా అంటే అది అసత్తు కాదు, ఎందుకంటే అనుభవంలో పాము అని గోచరిస్తుంది. అసత్తు అని చెప్పలేము, పాము అని గోచరిస్తుంది. సత్తు అందామా అక్కడ పాము లేదు, నిజంగా పాము లేదు. అందువల్ల ఈ రకంగా సత్తు అసత్తు రూపము కాదు, అది సత్తు కాదు అసత్తు కాదు, రెండు రూపము కాదు. అందులో ఈ రెండుటికి అది విరుద్ధమై ఉంది కాబట్టి అందుకే అనిర్వచనీయం, ఇది అనిర్వచనీయ ఖ్యాతి అని ఈ రకంగా ఇప్పుడున్న వేదాంతులు ఈ రకంగా చెప్పునిచ్చారు. అయితే ఇక్కడ తాడు ఏదైతే ఉన్నదో తాడు వంకరగా పడి ఉండడం చేత పాముగా అది తోచింది. వంకరగా తాడు పడి ఉండడం చేత అది పాముగా తోచింది కదా. అలా తోచడం, పాముగా తోచడానికి ఇంకో దగ్గర ఎందుకు తోచదు? పాము అక్కడ తాడు దగ్గర ఎందుకు తోస్తుంది అంటే తాడు రూపంగా అది వంకరగా ఆ రకంగా పడి ఉంది కాబట్టి అక్కడ పాముగా తోచి ఉంది. అయితే ఈ రకంగా వంకర అనేది ఏదైతే ఉన్నదో అది ఖ్యాతివాదులు దానిని తీసుకుని ఈ రకంగా చెప్పి ఉన్నారు. అదే ఉపాదాన కారణం. ఖ్యాతివాదులు ఈ రకంగా చెప్పి తాడు వంకరతనము అనేది ఏదైతే ఉందో అదే ఉపాదాన కారణము అని ఇప్పుడున్న వేదాంతులు ఉపాదాన కారణము ఈ రకంగా తీసుకొని చెప్పారు. ఉపాదాన కారణము అవిద్య అనేది ఏదైతే ఉన్నదో అవిద్యయే అక్కడ ఉపాదాన కారణం. ఏమిటి? అక్కడ తాడును తెలియకపోవడం అవిద్య, అక్కడ వంకరగా పడేది ఉపాదానం. రెండూ కలిపి అవిద్య ఉపాదాన కారణము చేత అనిర్వచనీయమైన ఖ్యాతి. అనిర్వచనీయమైన ఖ్యాతి అంటే సత్తు కాదు అసత్తు కాదు, సత్తు అసత్తు కాదు. అందువల్ల దాన్ని నిర్వచించలేము, ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము, ఉంది లేదని చెప్పలేము. కాబట్టి అది అనిర్వచనీయం. తోస్తున్న సంఘాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి అది ఒక రకంగా చెప్పండి తర్కంలో ఈ రకంగా తీసుకుని వాళ్ళు చెబుతున్నారు. ఈ రకంగా ఇప్పుడు ఈ యొక్క ఆ విషయాన్ని తీసుకుని ఇప్పుడు వేదాంతులు ఈ రకంగా చెబుతున్నారు. అయితే నిజానికి ఉపనిషత్తుల్లో కానీ యాజ్ఞవల్కాదిత్యాలు కానీ శ్వేతకేతువు ఉద్దాలకుడు ఇలాంటి వాళ్ళు కానీ దానిని ప్రకటించిన భాష్యరూపకంగా ప్రకటించిన ఆదిశంకరాచార్యులు కానీ ఎవరైనా ఉపాదాన కారణము అంటే మట్టి కుండ రెండే తీసుకున్నారు. ఉపాదాన కారణము నిమిత్త కారణము. కుండ పుట్టడానికి ఉపాదాన కారణము నిమిత్త కారణం. కుండ పుట్టడానికి ఉపాదాన కారణం ఏమిటి అంటే మట్టి, నిమిత్త కారణం ఏమిటి అంటే కులాలుడు పరికరాలు, ఇవి నిమిత్త కారణం. అయితే ఉపాదాన కారణం గురించి ఇక్కడ అవుతున్నది కాబట్టి ప్రత్యేకంగా మట్టి అనేది ఇక్కడ ఉపాదాన కారణమై ఈ రకంగా కనిపిస్తుంది. మట్టి కారణము కార్యము కుండ అని అక్కడ చూపించారు. కానీ తాడు యందు పాము అనేది ఉపాదాన కారణం ఇక్కడ కుదరదు. ఇక్కడ తాడు యందు పాము, ముత్యపు చిప్ప యందు వెండి, ఎండమావులి యందు నీరు, ఇవి భ్రాంతి ప్రత్యయములు. కుండ అనేది భ్రాంతి ప్రత్యయము కాదు. మట్టి కుండగా వికారాన్ని పొందింది, అది వికార ప్రత్యయం, అది భ్రాంతి ప్రత్యయం కాదు. అందువల్ల ఈ కుండ అనేది ఏదైతే కనిపిస్తుందో కుండకి ఉపాదాన కారణము మట్టి. అంటే ఇక్కడ మట్టియే కుండగా కనిపిస్తుంది కానీ నిజంగా కుండ అనే రూపము, కుండ అనే నామము రెండు కూడా మట్టి యందు రెండు ఆరోపమే, ఉన్నది మట్టే అని చెప్పడానికి ముందు ఉపాదాన కారణంగా మట్టిని ఒప్పుకున్నారు. ఇది భ్రాంతి పరిచయం కాదు, ఇది వికార పరిచయం కదా. ఆ రకంగా ఇక్కడ మన వేదాంతులందరూ కూడా మట్టి కుండ వాటి యందు ఉపాదాన కారణం, బంగారము ఆ నగలు, మట్టి కుండ ఇత్యాదులు యందు ఉపాదాన కారణం తీసుకున్నారు. కానీ వాళ్ళు భ్రాంతి ప్రత్యయం యందు ఉపాదాన కారణము తీసుకున్నారు. అది ఉపాదాన కారణం కాదు, కేవలము అవిద్యాతోపిక, భ్రాంతి చేత కలిగిందే కానీ అది కేవలం ఉపాదాన కారణం కాదు. అక్కడ ఆ యొక్క సమకాలంలో ఉంది అంటే
అది అర్థం లేదు కదా. ఇప్పుడు ముచ్చుపు చెప్పు యందు వెండి 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 అని తెలుస్తున్నప్పుడు ఆ వెండి భాగం అందులో ఆ ముచ్చుపు చెప్పులో ఆ రకంగా కొంత వెండి భాగం ఉంది కాబట్టి అది వెండిగా కనిపిస్తుంది అని వాళ్ళు అనేది. అది వెండిగా కనిపిస్తుంది. లేకపోతే వెండిగా ఎందుకు కనిపించాలి? ఏ బంగారంగానో లేకపోతే మట్టిగానో లేకపోతే ఏదో కర్రగానో కనిపించాలి కదా. వెండిగానే ఎందుకు కనిపిస్తుంది ముచ్చుపు చెప్ప? ఇది శుష్క వేదాంతం. దృష్టాంతాన్ని దృష్టాంతంగా తీసుకోవాలి కానీ దార్శనికంగా తీసుకోకూడదు. ఇది అది వెండిగానే ఎందుకు కనిపించాలి అంటే వెండి యొక్క ఇది దాంట్లో ఉన్నది కాబట్టి, అందులోని అవ్యక్తంగా ఉంది కాబట్టి ఆ రకంగా అది కనిపించింది. అందువల్ల ఇక్కడ ముచ్చుపు చిప్ప ఏదైతే ఉందో అది ఉపాదాన కారణమే వెండిగా కనిపిస్తుంది. అందువల్ల ఉంది అని చెప్పలేము, ఎందుకంటే ఉండటం లేదు. లేదు అని చెప్పలేము కానీ వెండిగా కనిపిస్తుంది. అందులో అనిర్వచనీయం. పాము తాడు, పాము, ముచ్చుపు చిప్ప వెండికి వారు ఆ రకంగా చెప్పారు. అయితే ఇక్కడ భ్రాంతి విషయం వచ్చినప్పుడు తాడు, ముచ్చుపు చిప్ప, ఎండమావి ఇలాంటివి ఏవైతే వాటి విషయం చెప్పాడు. అయితే ఇక్కడ పాము, వెండి, నీరు ఇవన్నీ కూడా కార్యరూపకంగా తోచేవి ఏవైతే ఉన్నాయి భ్రాంతి ప్రత్యయాలే ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఉపాదాన కారణంతో కూడుకున్నది కాదు. మట్టి, కుండ అనేది ఉపాదాన కారణం. అయితే మట్టి కారణము, కుండ కార్యము అని చెప్పినప్పుడు కులాలుడు, పరికరాలు ఇవన్నీ పెట్టుకుని ఉపాదాన కారణము, నిమిత్త కారణం అని చూపుతాం. అయితే శంకర భగవత్పాదులు భాష్యకారులు ఎవరైతే ఉన్నారో సూత్ర భాష్యంలో 2:1:14 నుండి 2:1:17 వరకు ఈ రకంగా అని చెప్పారు. ఏమిటి అక్కడ సూత్రం ఏమిటంటే తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయ అని చెప్పారు. తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయ అని అక్కడ అనర్వచనీయ అనే పదానికి ఆ సూత్రం దగ్గర అనర్వచనీయం అని పదం వాడేది కానీ అనిర్వచనీయ ఖ్యాతి వాడలేదు. కనిపిస్తుంది కదా అని ఖ్యాతి అంటే కనిపించడం అని వాడలేదు. ఇక్కడ అనర్వచనీయము అంటే మాయా అని అర్థం. అనిర్వచనీయము అంటే మాయా అని అర్థం. అవిద్యాకల్పితమైన మిథ్యా ప్రతీతియే ఇక్కడ మిథ్యా ప్రతీతియే అని వర్ణించి దీనికి సరి అయిన పదం ఏమిటి అంటే అనిర్వచనీయము. మిథ్యా ప్రతీతి అంటే ఇక్కడ మాయ, అనిర్వచనీయము అని శంకరాచార్య వారు చూపించారు. ఇక్కడ అవిద్య ఉన్నప్పుడు ఉన్నట్లు తోచు, అవిద్య ఉన్నప్పుడు ఉన్నట్లు తోచు మిథ్యా ప్రతీతియే. ఇప్పుడు తానంటే తెలియనప్పుడు నేను అని అనుకున్నాము, అది అగ్రహణం అని అన్నాము. ఎందువల్ల నేను అనుకున్నాము? అవిద్య చేత తన స్వరూపాన్ని వదిలి నేను జీవుణ్ణి, నేను పుట్టేవాడిని, నేను తెచ్చేవాడిని ఈ చావు పుట్టుకులతో కూడుకొని ఉన్న నేనుగా చూస్తున్నాడు. ఇలా చూడడానికి కారణం ఏమిటి? ఈ మిథ్యా ప్రతీతికి అవిద్య కారణమే ఉన్నది. అవిద్య ఏమిటి? తెలియకపోవడమే అవిద్య, తప్పుగా తెలుసుకోవడమే అవిద్య, ఒక దాని యందు ఇంకొకలా తెలుసుకోవడమే అవిద్య. ఏ పేరు పెట్టుకునేది ఒకటే అర్థం. ఒక దాని యందు ఇంకొకలా తెలుసుకోవడం, తాడు యందు పాముగా తెలుసుకోవడం అవిద్య. ఈ రకంగా ఇక్కడ అవిద్య ఉన్నప్పుడు తోచు మిథ్యా ప్రతీతి ఏదైతే ఉన్నదో, ఈ అవిద్య ఉన్నప్పుడు ఉన్నట్లు తోచే మిథ్యా ప్రతీతి ఏదైతే ఉందో అది బుద్ధి యందు అవిద్య ఉన్నప్పుడు ఉన్నట్లుగా తోచే వస్తువు, లోపల అవిద్య ఉన్నప్పుడు ఉన్నట్లుగా తోచే వస్తువు ఏదైతే ఉన్నదో అది బుద్ధి యందు ఈ రకంగా కనిపిస్తుంది. అది సహజంగా ఉంటుంది. అలాగ బుద్ధి యందు సహజంగా ఉన్నప్పుడు ఆ దోషము చేత బుద్ధిలో ఇది పామునే స్మృతి, అది అవిద్యారూపము ఉన్నది. బుద్ధిలో ఆ రకంగా ఉన్నప్పుడు ఆ దోషము చేత బయట నిజంగా లేకపోయినప్పటికీ, బయట ఆ పాము అనేది నిజంగా అక్కడ లేకపోయినప్పటికీ ఉన్నట్లు తోచే ఆ తాడు యందు పాము ఉన్నట్లుగా తోచినప్పుడు అది మిథ్యా ప్రతీతి అని అంటారు. అలా పాము తోచినప్పుడు, పాము కదులుతున్నప్పుడు, పాము చేస్తున్నప్పుడు ఆ రకంగా తోచినప్పుడు అది మిథ్యా ప్రతీతి అంటాము. దీనినే అనిర్వచనీయము అని శంకరాచార్యుల వారు పదే చెప్పారు. ఏదైతే ఆ తాడు అని తెలియకపోవడం అనేది అవిద్య. అలాంటి అవిద్య బుద్ధికి ఉన్నప్పుడు, అవిద్య ఎవరికి? తాడు అని తెలియనప్పుడు బుద్ధికి.
బుద్ధికి అవిద్య ఉంది, అది తాడు అని తెలియదు. ఆ తాడు అని తెలియనప్పుడు అది పాముగా తోచడం, పాముగా కలుగుతూ ఉండడం, అది ఏదైతే ఉన్నదో అది మిథ్యా ప్రతీతి. మిథ్యా ప్రతీతి అంటే తప్పు తెలివి, తప్పు జ్ఞానము, మిథ్యా జ్ఞానము అని ఈ రకంగా కనిపిస్తుంది. దీనిని అనిర్వచనీయము అన్నారు. ఎందువల్ల ఇది అవిద్య యొక్క ఉపాదానం కాదు. బుద్ధిలో ఉన్న అవిద్య చేత, బుద్ధికి విద్య లేనప్పుడు, తెలియనప్పుడు అవిద్య చేత అది అక్కడ పాముగా మిథ్యా ప్రతీతి కనిపించింది. దానిని అనిర్వచనీయం అన్నారు. కానీ ఈ అవిద్య ఆ మిథ్యా ప్రతీతికి ఉపాదానం కాదు. అర్థమవుతుందా? ఉపాదానం కాదు. ఉపాదానం అంటే మట్టి అనే వస్తువు ఉండి, ఆ మట్టి అనే వస్తువు కుండకి ఉపాదానం అనేది అక్కడ వికారజాతానికి చెప్పడం కుదురుతుంది. ఇక్కడ భ్రాంతితో కూడుకున్న దానికి ఈ అవిద్య ఆ పాముకి ఉపాదానము. అసలు అవిద్య అంటేనే లేనిది. బుద్ధి యందు అవిద్య ఉన్నది. అవిద్య అంటే బుద్ధికి తెలియని తనము చేత, తప్పు తెలివి చేత, ఒకదానికి ఒకటి అనుకోవడం చేత అనేది అవిద్య యొక్క డెఫినేషన్. దానివల్ల అలా కలిగింది మిథ్యా ప్రతీతి, వేరుగా కనిపించింది. అది అనిర్వచనీయము అని అన్నారు. ఎందుకు అలా కనిపించింది? అనిర్వచనీయం. ఆ రకంగా ఎందుకు కనిపించింది? అనిర్వచనీయం. ఎందువల్ల ఆ రకంగా కనిపించింది? అనిర్వచనీయం. ఈ అనిర్వచనీయమైన మిథ్యా ప్రతీతి ఎందుకు వచ్చింది? అవిద్య వల్ల. అంతే స్టోరీ. అవిద్య వల్ల. ఈ రకంగా ఈ శంకరాచార్యులు వారు ఈ శబ్దాన్ని అనిర్వచనీయం అని ఈ ఉద్దేశంతో వాడారు. ఇక్కడ తత్వాన్యత్వాభ్యాం అనిర్వచనీయ అని దానిలో ఇక్కడ తత్వము, తత్వము అంటే ఇక్కడ త్రాడు అని చెప్పలేము. తత్వము అంటే ఇక్కడ తత్వాన్యత్వాభ్యాం అనే పదాన్ని విడగొడితే ఆయన ఇక్కడ చెప్పేది ఏంటంటే తత్వము అంటే త్రాడు అని చెప్పలేము, లేకపోతే ముచ్చిపు చిప్ప అని చెప్పలేము, లేకపోతే అక్కడ ఎండమావి అని చెప్పలేము. ఇక్కడ తత్వం అని. అన్యత్వం అంటే అన్యత్వం అంటే దానికి వేరుగా. తాడైతే పాముగా చెప్పలేము, ముచ్చిపు చెప్పైతే వెండిగా చెప్పలేము, ఎండమావి అంటే నీరుగా చెప్పలేము. అక్కడ ఏదైతే ఉందో అక్కడ తాడుని చెప్పలేము, అలాగే పాముని చెప్పలేము. ఈ రకంగా దీనిని అనిర్వచనీయము అనే శబ్దం చేత తత్వము, అన్యత్వము, ఆత్మయందు ఈ రకంగా అనిర్వచనీయం అనే దానికి అక్కడ వాడు చూపించారు కదా, దాన్ని ఆత్మయందు వాడకూడదు. ఆత్మయందు వాడకూడదు. ఆత్మయందు మరి త్రాడు యందు పాము అని ఎందుకు వాడారు? మరి తాడు యందు ఈ దృష్టాంతాన్ని ఎందుకు వాడారు? త్రాడు యందు పాము ఏ రకంగా తోస్తుందో అని దృష్టాంతాన్ని ఎక్కువ తాడు పాము ఎందుకు వాడారు? ఏ రకంగా తెలియనప్పుడు, తాడు అని తెలియనప్పుడు అది పాముగా తోచి ఉన్నదో, మిథ్యా ప్రతీతిగా కనిపించి ఉన్నదో, తన స్వరూపమైన ఆత్మ తెలియనప్పుడు అదే నేననే మిథ్యా ప్రతీతిగా తోచుచున్నది. అంతవరకు తీసుకోవాలి. వికారం చెప్పినప్పుడు ఉపాదానము, నిమిత్తము తీసుకోవాలి. ప్రపంచమంతా వికారజాతంగా కనిపించినప్పుడు మట్టి, కుండని కారణము, కార్యము తీసుకున్నాము. ఇక్కడ పాము వినండి జాగ్రత్త. పాము, తాడు ఇక్కడ కారణము, కార్యము చెప్పినప్పుడు ఇక్కడ అర్థం వేరు. అక్కడ మట్టి, కుండ, కారణము, కార్యము అని చెప్పినప్పుడు అర్థం వేరు. తాడు పాము, తాడు కారణము, పాము కార్యము. తాడు అనే కారణము దేనికి అయింది? పాము అనే దానికి కార్యమైంది. ఆ కార్యానికి ఇది కారణమైందంటే అవిద్య, కార్యంగా తోచిందంటే మిథ్యా ప్రతీతి. ఇది ఇలాగే తీసుకోవాలి ఈ కార్యకారణాలు. కానీ మట్టి యందు కుండ అనే కారణ కార్యాలు అక్కడ కారణం ఉపాదాన కారణమే ఉన్నది. కార్యం ఏదైతే ఉన్నదో అది కుండ అయ్యున్నది. ఇక్కడ కుండ ఆ రకంగా మట్టి రెండు తెలిసిన ప్రత్యయాలు, రెండు విచారిస్తున్న సమకాలంలో రెండు తెలుస్తున్న ప్రత్యయాలు. కానీ ఇక్కడ పాము కాదు అని తెలిసిన సమకాలంలో ఒక ప్రత్యయం లేదు, పోయింది, మిథ్యా అయిపోయింది. తాడే తెలుస్తుంది. అందులో ఇక్కడ కార్యకారణాలు ఇక్కడ వేరు, అక్కడ కార్యకారణాలు అక్కడ వేరు. అదే అక్కడ ఉపాదానం సరిపోతుంది, ఇక్కడ ఉపాదానం అనేది సరిపోదు. అందులో ఈ రకంగా
అనే పదము కేవలము ఇక్కడ అనిర్వచనీయం అనే పదం ఏదైతే ఉందో అది మాయయందు మాయగా తోచే దృశ్యమాన ప్రపంచం ఎందే చూపించాలి. తాడియందు పాము, ముచ్చిపు చిప్ప యందు వెండి, ఎండమావుల యందు నీరు అనేది ఏదైతే అది చెప్పామో అది భ్రాంతి ప్రత్యయంగా తీసుకుని చూడాలి. భ్రాంతి ప్రత్యయంగా తీసుకుని చూడాలి. ఇక్కడ అక్కడ శంకరాచార్యులు వారు అనిర్వచనీయము అని ఆ పాము, ముచ్చిపు, వెండి, నీరు వాటి గురించి అనిర్వచనీయం అనే పదాన్ని ఏ రకంగా తీసుకోవాలి అంటే అనిర్వచనీయం అంటే మాయ. ఆ మాయందు అంటే మాయగా తోచే ఆ యొక్క దృశ్యమాన ప్రపంచం ఎందు తీసుకోవాలి, అంతేగాని ఆత్మ ఎందు తీసుకోకూడదు. ఇక్కడ ఆత్మ ఎందు తీసుకోకూడదు, ప్రపంచం ఎందే తీసుకోవాలి. బాగా గుర్తుంచుకుంది. ఇక్కడ భ్రాంతి ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో ఆ భ్రాంతి ప్రత్యయాలతో చెప్పే ప్రతి పదాలు కూడా ఎండమావులి యందు నీరు, ముచ్చిపు చిప్పు యందు వెండి, తాడు యందు పాము అనే భ్రాంతి ప్రత్యయాలన్నీ కూడా ప్రపంచాన్ని పెట్టుకొని తీసుకోవాలి. మట్టి కుండ అనేది ఏదైతే ఉన్నదో మట్టి యందు కుండ, మట్టిలో కుండ, మట్టి కుండగా అనేది ఏదైతే ఉన్నదో మట్టి అనే దాన్ని ఉపాదానంగా ఏదైతే అక్కడ కార్యరూపమే కుండ కనిపిస్తుందో అది ఆత్మ యందు చూపించాలి. ఎందువల్ల కార్యం అనే కుండ కారణము కంట వేరుగా లేదు. కార్యమైన జగత్తు ఈ తాను కంట అన్యంగా లేదు. తన స్వరూపమైన ఆత్మయే ఇక్కడ కార్యరూపమైన జగత్తుగా తోచుచున్నది. అయితే ఈ కార్యరూపమైన జగత్తుగా తోచడానికి తాను అనే ఆత్మ కారణమైనప్పుడు ఈ తానినే ఆత్మయే అక్కడ కార్యమైన జగత్తుకి ఉపాదానమై ఉన్నది, నిమిత్తమై ఉన్నది, నిమిత్త కారణమై ఉన్నది. ఏ రకంగా? అభిన్న నిమిత్త ఉపాదాన కారణమై ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు కుండ, మట్టి అన్నప్పుడు కుండ అనేది కుండాన్ని తయారవడానికి మట్టి ఉపాదాన కారణం. నిమిత్త కారణాలు ఏమిటి? కులాలుడు, పరికరాలు, ఆ చట్రం అవన్నీ ఉన్నాయి కదా, కులాలుడు, పరికరాలు, ఇది నిమిత్త కారణాలు. ఉపాదాన కారణం మట్టి. అయితే ఇక్కడ ఉపాదాన కారణం వేరుగా ఉన్నది, నిమిత్త కారణాలు వేరుగా ఉన్నది. నిమిత్త కారణాలు అంటే అక్కడ కులాలుడు, మిగతా వస్తువులు, పరికరాలు, ఇది వేరువేరుగా ఉన్నది. కానీ ఇక్కడ ఉపాదాన కారణం ఆ పరమాత్మ అయినప్పుడు ఈ జగత్తుకి నిమిత్త కారణం ఎవరు అంటే ఆయన అభిన్న నిమిత్త ఉపాదాన కారణమై ఉన్నది అని శృతి చెప్పింది. అభిన్న నిమిత్తం, అతనే ఉపాదాన కారణము, అతనే నిమిత్త కారణమై ఉన్నాడు. ఎలా చెప్పండి, మాకు లోకంలో తెలీదు, దృష్టాంతం చెప్పండి అంటే నాయనా సాలెపురుగు ఏ రకంగా తాను చొంగ నుంచి, తన నోటి నుంచి వచ్చిన చొంగ చేత ఏ రకంగా గూడు కట్టుకుని ఆ గూడులోని అది ప్రవేశించి తనకు అక్కర్లేనప్పుడు తన చొంగనంతటినీ కూడా తనలో విలీనం చేసుకుంటుందో ఆ సాలెపురుగు ఆ గూడు కట్టడానికి తానే ఉపాదాన కారణమైంది, తానే నిమిత్త కారణమై ఉన్నది. ఏ రకంగానో అలాగే ఈ స్వరూపమైన ఆత్మ ఈ ప్రపంచము పుట్టడానికి తానే ఉపాదాన కారణమైంది, తానే నిమిత్త కారణమైంది, తానే అన్నింటిలో ఆ సాలెపురుగు దూరినట్టుగా అన్ని హృదయ గుహలలో తానే చేరి ఉన్నది అని అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా అక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉపాదాన కారణం అనేది అక్కడ దానికి కుదురుతుంది. కానీ ఇక్కడ భ్రాంతి ప్రత్యయాల్లో ఉపాదానం వాడక్కర్లేదు. అందువల్ల అక్కడ మట్టి కుండాన్ని తీసుకున్నప్పుడు ఆత్మ విషయాన్ని తీసుకుని చర్చించారు, భ్రాంతి ప్రత్యయాలు తీసుకున్నప్పుడు ప్రపంచ విషయంలో చర్చించారు. ఏ రకంగా పాము భ్రాంతియో వెండి భ్రాంతియో ఆ రకంగా ఈ పాము భ్రాంతియో వెండి భ్రాంతియో ఆ రకంగా ఈ ప్రపంచం తన యందు కేవలం తోపికయే కానీ ఉన్నది కాదని చెప్పాలి. ప్రపంచం మీద చూపించాలి మాయ, ఆత్మీయదు కాదు. అందువల్ల ఈ రకంగా ఈ యొక్క విధానం ఇంత డిఫరెంట్ వచ్చి ఉన్నది. అలాగే భగవద్గీతలో కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగం, దాంట్లో కూడా విషయులుగా క్షేత్రజ్ఞులు వేరు స్వభావం కలవారుగా ఉన్నారు అని కదా చెప్పాడు. క్షేత్రం అంటే సకల చరాచర జగత్తుతో పాటు ఈ ఉపాధులు,
సమస్త ఉపాధులతో కూడుకున్న ఈ జగత్తు ఏదైతే ఉందో నాయనా, ఇదంతా క్షేత్రమై ఉన్నది. ఈ క్షేత్రములో ఉన్న సకల ప్రాణులలో నేను క్షేత్రజ్ఞుడనై ఉన్నాను అని కదా, క్షేత్రజ్ఞుడై ఉన్నాను. ఈ రకంగా క్షేత్రము క్షేత్రజ్ఞము అనే వేరు వేరు విభాగములతో కూడుకుని ఏదైతే క్షేత్రం అనేది విషయము, క్షేత్రజ్ఞుడు అనేవాడు ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు విషయి అని ఈ రకంగా అక్కడ కూడా చూపించాడు. చూపించినప్పుడు ఒక దాని యందు ఇంకొకటి ఎందువల్ల ఈ క్షేత్రము వేరు ఈ క్షేత్రజ్ఞుడు వేరు అని అక్కడ చూపించాడు. మరి క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని తెలియకుండా ఎందుకు కలగలుపైపోయి క్షేత్రమే క్షేత్రజ్ఞుడు అనుకున్నారు? లోపట ఉన్న నేను అనే క్షేత్రజ్ఞుడు వేరు, దేహేంద్రియాలతో కూడుకున్న ప్రకృతి వేరు. ఆ ప్రకృతిని అంతటినీ కొడుకు కదిలిస్తున్న లోపట ఉన్న ఆ క్షేత్రజ్ఞుడు కదా, ఆ క్షేత్రజ్ఞుడు. అయితే ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే విభాగం లేకుండా ఎందుకు అలాగా కలగలుపైపోయారు? ఎందువల్ల అంటే అవిద్య చేత, తానెవరో తన స్వరూపం ఏమిటో తెలియకపోవడం చేత ఈ క్షేత్రమే తాను అనుకున్నాడు. ఈ సంయోగం చేత, క్షేత్రజ్ఞ సంయోగం చేత ఈ క్షేత్రమే తాను అనుకుని వివేకం లేక, వివేచించి తెలుసుకోలేక అవిద్య చేత అనుకుంటున్నారు అని ఇక్కడ చూపించాడు. చూపించి ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు అనే స్వరూపము వివేకించి తెలుసుకోకపోవడం చేత ఏ రకంగా ఆ జరిగిందో ఆ రకంగా ఇది తాడు అని వివేకము లేకపోవడం చేత, తాడని వివేకము లేకపోవడం చేత ఇక్కడ కలిగిన పాము అని ఈ రకంగా ఏది క్షేత్రం యొక్క వివేకము చెయ్యకపోవడం చేత, క్షేత్రాన్ని తన నుండి వేరు చేయకపోవడం చేత, క్షేత్రం ఏదైతే ఉన్నదో అది కేవలము నేను యందు ఆరోపమని తెలియకపోవడం చేత, అవిద్యా రూపమని తెలియకపోవడం చేత అని ఈ రకంగా మిథ్యాజ్ఞానం యొక్క లక్షణాన్ని ఆ రకంగా చెప్పారు. ఒకటి ఇక్కడ మిథ్యాజ్ఞాన లక్షణాన్ని చెప్పారు. ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అక్కడ భాష్యవాక్యంలో పూర్తిగా స్ఫుటంగా తెలిసిన విషయం ఏమిటి అంటే, ఒకటి అధ్యాస అంటే మిథ్యాజ్ఞానం అని చెప్పారు. ఇక్కడ అధ్యాస అంటే మిథ్యాజ్ఞానము అంటే తెలియనితనము, మిథ్యాజ్ఞానము, తప్పు తెలివి ప్రకాశం అంటే తప్పు చేయకూడదు. మిథ్యాజ్ఞానము అంటే తప్పు తెలివి, వేరుగా చూడడము, తప్పు తెలివి. ఆ రకంగా ఇక్కడ మిథ్యాజ్ఞానము ఏదైతే ఉన్నదో అది విషయ వివేక అభావంచే కలిగింది. ఏది విషయము, ఏది విషయి, ఏది క్షేత్రజ్ఞుడు, ఏది క్షేత్రము అని విభాగము తెలియకపోవడం చేత ఈ మిథ్యాజ్ఞానము కలిగింది. అయితే ఇక 3, ఈ క్షేత్రజ్ఞుడైన ఆ జీవుడు పరమార్థ తత్వమైన బ్రహ్మము, ఆ నిర్విశేషమైన పరమార్థ సత్యం అని చెప్పింది. ఇక్కడ క్షేత్రజ్ఞుడైన అంటే క్షేత్రజ్ఞుడైన వాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి జీవుడు, అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ సాక్షి ఎవరైతే వాడి యొక్క పరమార్థ తత్వమైన బ్రహ్మమే నిర్విశేషమై, క్షేత్రమనే విశేషములు లేని కేవలము నిర్విశేషమే ఏ బ్రహ్మమైతే చెబుతున్నదో ఆ బ్రహ్మమే క్షేత్రము తోచినప్పుడు క్షేత్రజ్ఞుడుగా అనిపించుకుంటున్నాడు అని అక్కడ చెప్పాడు. ఏ రకంగా క్షేత్రం అంటే అక్కడ చెప్పింది ఏమిటంటే, క్షేత్రం అంటే ఏమిటి అని అక్కడ వచ్చినప్పుడు స్థూల సూక్ష్మ శరీరాదుల యొక్క సముదాయము అంటే దేహేంద్రియాల యొక్క సముదాయం. దేహేంద్రియాలే కాకుండా సూక్ష్మ శరీరం, అంతఃకరణ, లోపట ఉన్న అంతఃకరణ, బాహ్యమైన స్థూల శరీరము, స్థూల సూక్ష్మ సముదాయము క్షేత్రము. ఇంకా ఏమిటి, ఇంకా ఏ రకంగా స్థూల సూక్ష్మ శరీరంతో కూడుకున్న ఉన్నది క్షేత్రం అంటే మాయా ఏనుగు వలె. మాయా ఏనుగు అంటే లేని ఏనుగు ఉన్నట్లుగా కలలో ఏ రకంగా కనిపిస్తుందో అది మాయాగజం. అలాగా స్వప్న వస్తువులు వలె, గంధర్వ నగరము వలె. ఇంద్రజాలికుడు మాయావి గంధర్వ నగరాన్ని ఏ రకంగా సృష్టించి లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి మళ్ళా లేనట్టుగా ఏ రకంగా చేసి అంత నగరికమైన రాజు కూడా ముష్టెట్టుకుంటాడు. ఆ టైంలో పావలా 10 రూపాయలు అంత ఊరికి లేనిది ఉన్నట్టుగా ఇప్పనాటి దాన్ని కనికట్టు చేసి ఏ రకంగా గంధర్వ నగరాన్ని
ఏ రకంగా చూపిస్తాడో ఆ రకంగా ఈ క్షేత్రం అనే స్థూల సూక్ష్మ శరీరాదులనే సముదాయం ఏదైతే ఉందో అది అనృతమైన కల్పితము, అనృతమైన పదార్థము అని ఈ రకంగా అక్కడ చెప్పింది. ఇంకా అధ్యాస రూపమైన మిథ్యాజ్ఞానము ఏదైతే ఉందో, అధ్యాస రూపమైన మిథ్యాజ్ఞానం ఏదైతే ఉన్నదో అది పరమార్థ వస్తు రూపమైన దానిని, మిథ్యాజ్ఞానము పరమార్థ వస్తు రూపమైన అను దాన్ని వివేకించి తెలుసుకోవడం చేత ఆ మిథ్యాజ్ఞానం తొలగిపోతుంది. అవిద్య చేత కలిగిన మిథ్యాజ్ఞానం అంటే క్షేత్రము, అలాగే ఆ క్షేత్రజ్ఞుడు అని వివేకము చేత ఈ మిథ్యాజ్ఞానం తొలగిపోతుంది. మిథ్యాజ్ఞానం ఎలా తొలగిపోతుంది? అక్కడ క్షేత్రజ్ఞుడు, ఇక్కడ క్షేత్రము ఆ వివేకం చేత. ఈ క్షేత్రం అనేది మిథ్యాజ్ఞానం చేత కలిగింది. ఈ మిథ్యాజ్ఞానం చేత కలిగిన ఈ క్షేత్రం అనే దేహేంద్రియాలతో కూడుకున్న సముదాయము మిథ్యాజ్ఞానం చేత కలిగింది. మిథ్యాజ్ఞానముతో కూడుకున్న క్షేత్రము, దానికి వేరుగా ఉన్న క్షేత్రజ్ఞుడి యొక్క వివేకము చేత అక్కడ మిథ్యాజ్ఞానం తొలగిపోతుంది. అంటే మిథ్యాజ్ఞానంతో పాటు అక్కడ క్షేత్రజ్ఞుడు అనే విషయం కూడా తొలగిపోతుంది. ఎందువల్లంటే అక్కడ పాము అనే కార్యము తొలగినప్పుడు తాడు అనేది దేనికి కారణమవుతుంది? తాడు అనే అది దేనికి కారణమవుతుంది? పాము అనే కార్యము తొలగినప్పుడు కారణము కూడా కాదు. అలాగే క్షేత్రము అనేది తొలగినప్పుడు అతడు క్షేత్రజ్ఞుడు కూడా కాడు, సాక్షి కూడా కాడు. సాక్ష్యము లేనప్పుడు సాక్షి ఎవరికి? కేవలము బ్రహ్మమే ఉన్నది. అందులో బ్రహ్మం యొక్క స్వరూపం తెలిసినప్పుడు ఆ మిథ్యాజ్ఞానంతో పాటు దానిని యొక్క ప్రత్యములన్నీ తొలగిపోతాయి అని ఈ రకంగా అక్కడ చెప్పాడు. ఇక్కడ దీనిని వ్యాఖ్యానకారులు ఈ సంప్రదాయాన్ని వదిలి వాళ్ళు ఏం చెప్తారంటే అధ్యాస అంటే అధ్యస్థమైన పదార్థము, అధ్యస్థమైన పదార్థము ఉన్న పదార్థము. అధ్యాస అంటే ఏంటంటే ఇక్కడ అధ్యస్థమైన పదార్థము అంటే అక్కడ ముచ్చిపు చిప్పయందు వెండి అన్నప్పుడు వెండి యొక్క రూపము దానిలో ఉంది కాబట్టి ముచ్చిపు చిప్ప వెండిగానే కనిపిస్తుంది. అది రాయిలాగా, మట్టిలాగా, నీరులాగా ఎందుకు కనిపించదు? ముచ్చిపు చిప్ప వెండిలాగా ఎందుకు కనిపించాలి? అది అర్ధభాగం ఉంది కాబట్టి అధ్యస్థమే ఉన్నది. అధ్యాస అధ్యస్థమే ఉన్నది. తులా విద్య అధ్యస్థమే ఉన్నది కాబట్టి ఈ రకంగా అధ్యాస అంటే అధ్యస్థమైన పదార్థము అని చెప్తారు. మిథ్యాజ్ఞానం అంటే వాళ్ళు చెప్పారు, మిథ్యాజ్ఞానం అంటే అనిర్వచనీయమైన అవిద్యాశక్తి అని చెప్తారు. మిథ్యాజ్ఞానం అంటే అనిర్వచనీయమైన అవిద్యాశక్తి అని చెప్తున్నారు. అంటే నిమిత్తము అంటే ఇక్కడ ఉపాదానం అని చెబుతున్నారు. ఇక్కడ నిమిత్తము అంటే ఉపాదానమని చెబుతున్నారు. ఇది తప్పు. ఉపాదానం చెప్పడము తప్పు. తాడియందు పాము అనేది భ్రాంతిగా తీసుకోవాలి కానీ పాము నిజంగా వచ్చినట్టుగా అది ఉపాదానం దానికి అయిపోయినట్టుగా అన్ని దానికి భ్రాంతి ప్రత్యయానికి ఆ రకంగా చెప్పకూడదు అని అర్థం. అర్థమైందా? చెప్పకూడదు. అయితే ఇదంతా సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు అభిత్తి చిత్రము అన్నారు. వీడి కల్పనంతా కూడా అభిత్తి చిత్రము. ఎందువల్లంటే సర్పాది వికల్పాలు ఏవైతే ఉన్నాయో అవి రజ్జువుకి వ్యతిరేకంగా కనిపించడానికి, సర్పాది వికల్పాలు ఏవైతే ఉన్నాయో రజ్జువుకి వ్యతిరేకంగా కనిపించేటకు కారణం ఏమిటి? కొంచెం అక్కడ ఆ వస్తువు యొక్క వంకర యొక్క రూపమే అని చెప్పి దానిని పెట్టుకొని ఇక్కడ నిమిత్త ఉపాదానం చెప్పడం అనేది సబువా? సరియా? ఎంత అన్యాయం అది! అక్కడ తాడు యొక్క వంకరని పెట్టుకొని ఆ వంకరనే ఇక్కడ ఉపాదాన కారణము ఆ పాముకై ఉన్నదని చెప్పడము ఎంతవరకు మీరు బుద్ధిమంతులు? ఇది సరియా? అది అర్థం లేనిది. అది చెబుతూ ఇలా చెప్పేది ఆచార్యుల మతము కాదు. పూర్వము ఏవైతే తార్కికులు ఉన్నారో, శూన్యవాదులు ఉన్నారో, బౌద్ధులు ఉన్నారో వాళ్ళ యొక్క విషయాన్ని మీ బుద్ధిలో పెట్టుకుని శంకర భాష్యాన్ని చూస్తున్నారు కాబట్టి
ఆ శంకర భాష్యంలో కూడా ఈ ఖ్యాతివాదాన్ని మీరు చొప్పిస్తున్నారు. నిజంగా భాష్యంలో ఈ ఖ్యాతివాదం కానీ ఈ రకమైన వాదన కానీ ఎక్కడ ఉపాదాన కారణం ఇత్యాదులు ఎక్కడా చెప్పబడలేదు. ఇది త్రాడు అని తెలియకపోవడం చేత ఇక్కడ కరెక్ట్గా తెలుసుకోవాల్సింది మేము చెబుతాం. భాష్యం ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని చెప్తాం. ఇది నా యొక్క విషయం కాదు. భాష్యం ఏదైతే చెప్పిందో అదే చెప్తాం. భాష్యం అక్కడ ఏం చెప్పింది? తాడు అని తెలియనప్పుడు, తాడు అని తెలియకపోవడం వల్ల సర్పము లేకపోతే నీటి దార లేకపోతే దండము ఇత్యాదిగా వికల్పమై కనిపిస్తున్నది. తన యొక్క నిజస్వరూపము తెలియకపోవడం చేతనే ఒకడు సర్పం అనుకుంటున్నాడు, ఒకడు నీటి దార అనుకుంటున్నాడు, ఇంకోడు భూమి బీటగా అనుకుంటున్నాడు, ఇంకోడు పూలదండగా అనుకుంటున్నాడు. అనేకంగా అది తాడు అని తెలియనప్పుడు అనేక రకాలుగా వికల్పించుకుంటున్నారు. ఆ రకంగా ఏ రకంగానో ఆ రకంగానే ఆత్మయందు కూడా ఆత్మ యొక్క స్వరూపము తన స్వరూపము తెలియనప్పుడు ప్రాణాది భావముల చేత వికల్పముల చేత ఈ రకంగా అనుకుంటున్నారు, ఈ వికల్పాలు చేసుకుంటున్నారు. తాను యొక్క స్వరూపము తెలియనప్పుడు ప్రాణాదులుగా ఇక్కడ వికల్పము చేసుకుంటున్నారు. త్రాడు యొక్క స్వరూపము తెలియనప్పుడు పాము ఇత్యాదులుగా ఏ రకంగా వికల్పాలు చేసుకుంటున్నారో తాను యొక్క స్వరూపము తెలియనప్పుడు అక్కడ ఈ రకంగా ప్రాణాదులుగా వికల్పము చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ సర్పాదులకి అనిర్వచనీయము అవిద్యా కార్యమని ఎక్కడ శంకరాచార్యులు వారు చెప్పలేదు. ఈ సర్పాదులకి అనిర్వచనీయమని అది అవిద్యా కార్యమని ఈ రకంగా చెప్పలేదు. అవిద్యా కార్యము అవిద్యాకృతము ఇవన్నీ మాటలు మాయకి చెబుతారు. అయితే ఉపాదాన కారణమని చెప్పలేదు. ఇక్కడ అవిద్యా కార్యం అంటే ఉపాదానం అని ఎక్కడ చెప్పలేదు అని ఈ విధంగా సర్వము ఆత్మయే దాని యందు సర్వము ఆత్మయే అయి ఉన్నప్పటికీ సమస్తము ఆత్మయే అయి ఉన్నప్పటికీ ఆత్మ ఒక్కటే ఉన్నప్పటికీ దాని యందు సకల ప్రాణాదులు వికల్పించబడి ఉన్నాయి అని దానికి వ్యతిరేకంగా వస్తువు లేదు అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ స్వరూపమైన ఆత్మ కంట వస్తువు వ్యతిరేకంగా వేరుగా లేదని చెప్పడానికే. దాని అందే వికల్పాలు జరిగాయి కానీ దానిని వదిలి ఇంకొక దగ్గర వికల్పాలు జరగలేదు. ఏదైనా బ్రాడ్కాస్టింగ్ అనే దృశ్యాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో వేసేవన్నీ కూడా ఆ టీవీలో ఆ దృశ్యాన్ని చూడాలి తప్ప ఆ యొక్క ఇది లేకుండా బాక్స్ లేకుండా ఆ పిక్చరాలకి ఎక్కడ ఏ రకంగా తోచవో టీవీ ఉంది కదా అని గోడలో సినిమా చూస్తామా లేకపోతే పైన స్లాబ్ మీద చూస్తామా? ఆ టీవీ అనే దాంట్లోనే ఏ రకంగా చూడాలో అక్కడే ఆ బొమ్మలు ఏ రకంగా తోస్తాయో ఏ స్వరూపమైన ఆత్మయందు ఏవైతే ప్రాణాలు వికల్పించబడ్డాయో ఆ ప్రాణాలు ఈ ఆత్మ కంట వేరుగా లేవు, దాని అందే కల్పించబడ్డాయి. అందువల్ల ఈ వస్తువులు ఈ స్వరూపమైన ఆత్మ కంట వేరుగా లేదని ఈ రకంగా ఈ ద్రాష్టాంతికాన్ని ఆ రకంగా గ్రహించాలి తప్పిస్తే ఆ దృష్టాంతాన్ని ఈ రకంగా గ్రహించాలి తప్ప అది ఇంకొకలా గ్రహించడం అనేది తప్పు. ఆ పాము అనేది తాడుకు వేరుగా లేదు, తాడుని వదిలిలేదు, తాడు కాకుండా పాము అయిపోలేదు, తాడుగానే ఉంటూ పాముగా తోచింది. అలాగే తాను ప్రాణాదులుగా అయిపోలేదు, ప్రాణాదులు వేరుగా తోచలేదు. ఇప్పుడు చూడండి సాయిబాబా ఫోటోల్లో ఇలాగంటే ఇలా లోపల నుంచి వస్తున్నట్టు ఫోటోలు వేస్తారు. అలాగే ఆత్మ వేరుగా ఉండి ఆత్మ ఇలాగంటే పైనుండి ఈ లోకాలన్నీ సృష్టించాడు అంటే అలా అయిపోలేదు. ఇదంతా విద్యా కల్పితం. వాడే అన్ని రూపాలుగా తోచాడు, వాడే సమస్తముగా తోచాడు, వాడే అన్ని రూపాలుగా తోచాడు కాబట్టి అందము చూడాలని అనిపిస్తుంది. మనకి హైదరాబాద్లో విశాఖపట్నం అంటే కల్మషమైన అందం కనిపిస్తుంది, అది మానవాకృతమైన అందం. ఇలాంటి హిమాలయాల ప్రాంతాలకు వచ్చానుకోండి, ఒక్కసారి ఆ కొండలు, ఆ గంగా ప్రవాహము, అలాగే హిమాలయాల బదిరీ కేదారు, ఆ మంచు కొండలు అవన్నీ చూస్తుంటే ఏమి అందము, ఎవరి సృష్టి, ఏమిటిది అంటే ఆయన యొక్క స్వరూపమే ఇలా వికల్పించబడింది.
ఆయన యొక్క సొగసి ఇన్ని రూపాలు అని సమస్తము ఆయనే తోచినప్పుడు సమస్తము ఆయనే అని చెప్పడానికి ఈ యొక్క ఆయన యొక్క అందము ఇది చూస్తే చాలు. సమస్తం ఆయన కంట అన్యంగా వేరు లేదు. ఆ ఆయనందే ఈ రకమైన అవిద్య చేత ఈ రకంగా అనేక రకంగా పంచభూతములుగా సకల ప్రాణులుగా ఈ రకంగా కల్పించబడ్డాయి అనేది ఇక్కడ గ్రహించాలి అని. తాడు ఎందు పాము ఏ రకంగా ఆ రకంగా స్వరూపమైన ఆత్మ యందు ప్రపంచం కల్పించబడింది అని ఇక్కడ పాము తాడు అని తీసుకున్న దాన్ని ప్రపంచంలో పెట్టి చూడాలి. భ్రాంతులు ప్రపంచంలో పెట్టి విచారించాలి. మట్టి కుండ అనేది తాననే కారణాన్ని పెట్టుకుని అక్కడ విచారించాలి. ఆ విచారము ఈ రకంగా ఉంటుంది అని చెప్పి ఆ రకంగా భాష్యకారులు కూడా చాందోగ్యోపనిషత్తులో తేజ సృష్టి అని వాక్యంలో అక్కడ అవతరిక తేజ సృష్టి అని చెబుతున్నప్పుడు అక్కడ అవతరికలో ఈ రకంగా శంకరాచార్య వారు కూడా చక్కగా భాష్యాన్ని చూపించారు. వినండి. సదేవతు సర్వం అభిధానం అభిధీయతే చ యదన్యబుద్ధ్య యథా రజ్జురేవ సర్పబుద్ధ్య. సదేవతు సత్ ఏవతు అన్నమాట. సత్ ఏవతు అది ఏది సర్వం అభిధానం అభిధీయతే సమస్త అభిధానం అభిధేయమంటే నామములు పేర్లు అభిధీయత అంటే తెలియబడడం. ఏదైతే సమస్తము నామముల చేత ఏది అన్యబుద్ధ్య నామముల చేత మరియు అన్యబుద్ధి చేత ఏవైతే చెప్పబడుతున్నావో ఈ నామములతో కూడుకొని ఈ యొక్క సమస్త పదార్థములు ఇది కొండ, ఇది నీరు, ఇది గంగ, ఇది చెట్టు అని అన్యత్వాన్ని చూసే బుద్ధి అన్యబుద్ధి, వేరుగా చూసే బుద్ధి అనన్యబుద్ధి కాదు. అనన్యబుద్ధి స్వరూప జ్ఞానం కలిగిన వాడికి, స్వరూప జ్ఞానం లేని వాడికి, తప్పు తెలివి ఉన్నవాడికి, అధ్యాస ఉన్నవాడికి తన స్వరూపం తెలియనప్పుడు అన్యబుద్ధితో కూడుకుని ఉంటాడు, వేరుగా చూస్తాడు. అలాంటి వేరుగా చూసే